హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ వచ్చేసరికి దొండకాయ ఫ్రై పెడుతున్నానండి పప్పులోకి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా చూసేద్దాం వీడియో. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకోండి. ఇక్కడ పల్లి ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ అయితే పల్లి ఆయిల్ వేసేసుకోండి. దాంట్లోకి జీలకర్ర వేసేసుకోండి. మీకు కావాలంటే ఆవాలు, శనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకున్నానండి. ఇలా అయితే బాగుంటుందని మీరు చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా అయితే ఆనియన్స్, కరివేపాకు వేగాలి. వేగిన తర్వాత నేను దొండకాయలు అయితే ఒక 1/2 కిలో అయితే తీసుకున్నాను. 1/2 కిలో తీసుకొని పొడవుగా అయితే కట్ చేసుకున్నాను. మీకు చిన్నగా కావాలంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. నేను పాలకూర పప్పు అయితే చేశానండి. దాంట్లోకి ఇలా పొడవుగానే బాగుంటుందని చెప్పి ఈ విధంగా అయితే కట్ చేసుకొని ఫ్రై అనేది పెట్టుకుంటున్నాను. ఇంకా తర్వాత వచ్చేసరికి సాల్ట్ వేయాలి. సాల్ట్ క్లిప్ అయితే మిస్ అయినట్టుంది. సాల్ట్ వేసేసుకున్న తర్వాత దొండకాయలన్నీ సైడ్ జరిపేసి ఆయిల్ మధ్యలోకి వచ్చేటట్టు తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి వేసుకొని దాంట్లో మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసుకొని కాసేపు ఆగిన తర్వాత ఒక స్పూన్ దాకా శనగపిండి అనేది వేసుకోండి. శనగపిండి వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. చాలా బాగుంటుంది కూడా దొండకాయ ఫ్రైకి కానీ బెండకాయ ఫ్రైకి కానీ చాలా బాగుంటుంది. ఇలా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చూసారంటే మంచిగా ఎంత చక్కగా ఉందో తెలుసా ఫ్రై అయితే. మేము తిన్నానండి. చాలా అంటే చాలా బాగుంది. చాలా సింపుల్గా ఉంది. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి ప్లీజ్. బాయ్.